హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు గణశ్రీ రెసిపీస్. ఇలా ఆవకాయ కలుపుకున్న వెంటనే ఆ పళ్ళెల్లోనే అన్నం పెట్టుకుని వేడివేడి అన్నం వేసుకుని తింటే భలే ఉంటుంది కదా. కానీ ఆవకాయ పెట్టడానికి ముందు ఎంత శ్రమ ఉంటుందో ఒకసారి చూద్దాము. ఈ ఆవకాయ కలుపుకొని తిన్నప్పుడు ఉండే ఆనందం వల్ల ఆ శ్రమ అంతా మర్చిపోతాము. ఇంట్లో అందరూ బాగుంది అనేసరికి కదా. కానీ ఇది పెట్టడం అంటే వెనకాల ఎంత పని ఉంటుందో అదేంటో ఇప్పుడు చూసేద్దాము. ఈ ఆవకాయ పెట్టాలంటే ముందుగా మనం మామిడికాయలు తెచ్చుకోవాలి. అవి కూడా చెట్టు నుంచి కోసుకున్నవే తేవాలి. కింద పడినవి అయితే ఆవకాయకి పనిచేయవు. ఇంట్లో మనకి సొంతంగా చెట్లు ఉంటే కాయలు కోసుకుని తెచ్చుకుంటాము, లేదంటే బజార్లో తెచ్చుకుంటాము. ఏదైనా సరే కింద పడిన కాయలు కాకుండా అప్పటికప్పుడు చెట్టును కోసుకొని తెచ్చుకున్న కాయలు కావాలన్నమాట ఈ పచ్చడికి. అలాగే వాటిని తెచ్చిన వెంటనే వాటర్లో వేసుకోవాలి, మళ్ళీ విడిగా ఉంచకూడదు. కొద్దిసేపు వాటర్లో వేసి శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయించుకోవాలి. మనకు కావాల్సిన సైజులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తెచ్చుకుని మళ్ళీ వాటిని ఆరబెట్టుకోవాలి. కొద్దిసేపు ఇలా ఫ్యాన్ గాలిలో ఆరబెట్టుకుని మొత్తం ముక్కలన్నీ క్లీన్ చేసుకోవాలి. దీనికే టైం ఎక్కువ పడుతుంది. పైన పొరంతా తీసేసి శుభ్రంగా ఒక్కొక్కటి తుడుచుకుంటూ, ఒక్కొక్కటి తుడవడం ఎంత పని చెప్పండి, చాలా పని ఉంటుంది కదా. ఇది ఒకరితో అయిపోయే పని కాదు. ఇలా అందరూ కూడా తలో చెయ్యి వేసుకుని చేస్తేనే మామిడికాయ ఆవకాయ రెడీ అవుతుంది. కొద్దిగా అయితే ఒకళ్ళు చేసేయచ్చు, ఎక్కువ పచ్చడి పెట్టాలంటే మాత్రం ఎక్కువ మంది ఉండాల్సి వస్తుంది. ఈలోగా వెల్లుల్లిపాయలు తొక్కలు ఒలుచుకోవాలి కదా. ఈ పొట్టు తీయాలంటే మామూలుగా ఉండదు. వీటిని ఇలా కొంచెం ఆయిల్ రాసుకుని 1 గంట పాటు ఎండలో పెట్టుకోవాలి. ఇంట్లో వంట నూనె ఉంటుంది కదా, అది 1 స్పూన్ వేసుకుని ఇలా మొత్తం అంతా వెల్లుల్లిపాయలకు పట్టీలా చేసి ఎండలో పెట్టుకోవాలి 1 గంట సేపు. తర్వాత వాటిని ఒక క్లాత్లో వేసేసి ఇలా రఫ్ చేసేస్తే తొక్క అంతా ఊడొచ్చేస్తుంది. సులువుగా ఉంటుంది అనమాట తీయడానికి, లేదంటే తీయడం చాలా కష్టం. ఎన్ని ఉల్లిపాయలు తీయాలంటే చాలా టైం పట్టేస్తుంది కదా. ఇవన్నీ తీసుకుంటూ ఉండాలి. ఈలోగా మిగిలిన కారం, ఆవపిండి, ఉప్పు, మెంతులు అన్నీ రెడీ చేసుకోవాలి. అవన్నీ రెడీ అయితే ఇలా ఆవకాయ రెడీ అవుతుంది. రెడీ అయిన ఆవకాయని 3 రోజుల తర్వాత మళ్ళీ అంతా కలుపుకోవాలి. అవసరమైతే ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఊరనే ఆవకాయ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని అంతా కలిపిన పళ్ళెల్లో వేసేసి కొంచెం అన్నం పెట్టుకుని తింటే సూపర్ ఉంటుందన్నమాట. వేడివేడి అన్నం అయితే ఇంకా బాగుంటుంది. కలిపేటప్పుడే ఇంట్లో పిల్లలందరూ దగ్గరికి వచ్చేస్తారు పెట్టమని. అప్పుడు మనం పడిన శ్రమ అంతా పోతుందన్నమాట. అందరూ కూడా బాగుంది అంటే మనకు అంతకంటే ఆనందమే ఉంటుందండి. ఇలాగా ఎంతో ఇష్టపడి మనం ఆవకాయ పచ్చడి పెట్టుకుంటాము. 1 సంవత్సరం పొడవునా ఒక్కసారి శ్రమ పడితే సంవత్సరం పొడవునా ఎంజాయ్ చేస్తూ తింటారనమాట. ఇదిగో చూడండి, ఆవకాయ కలుపుతున్నానో లేదో చేతులు రెడీగా పెట్టారు, ఎప్పుడెప్పుడు పెడతానా అని. అలా ఉంటుందన్నమాట ఆవకాయ పని. ఈ ఆవకాయ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే మరిన్ని మంచి రెసిపీస్ ఉన్నాయండి గణశ్రీ రెసిపీస్ ఛానల్లో, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నేను మరొక వీడియోతోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.